హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒక సింపుల్ అండ్ హెల్తీ రాగి స్మూతీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. మరి దానికి కావాల్సినవి ఏంటో వన్ బై వన్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వాల్నట్స్, తర్వాత పీనట్స్ పల్లీలు, నువ్వులు సెసమీ సీడ్స్ వేసాను. ఆ తర్వాత కొన్ని కిష్మిష్ రైజిన్స్, కొన్ని పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు, ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగు పువ్వు గింజలు, ఒక స్పూన్ చియా సీడ్స్. వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. కొన్ని పీకన్స్, ఇది కూడా తెలుగులో ఏమంటారో తెలియదండి నాకు. కొన్ని క్యాష్యూస్ జీడిపప్పు, ఇంకొన్ని ఆల్మండ్స్ బాదం పప్పు. నెక్స్ట్ ఒక్క నిమిషం వెతుకుతూ ఉన్నాను. డేట్స్ 4 సరిపోతాయి. అండ్ ఒలిచిపెట్టుకున్న పిస్తాషియోస్. ఈ నట్స్ అండ్ సీడ్స్ అన్నిటినీ కూడా ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసేసి బాగా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను అండి. ఓవర్ నైట్ సోక్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న రిచ్నెస్ అంతా మంచిగా వస్తుంది అండ్ సాఫ్ట్ అవుతుంది. మన స్మూతీ కన్సిస్టెన్సీకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సోక్ అయిన నట్స్ అండ్ సీడ్స్ అన్నిటినీ కూడా బ్లెండర్ జార్కి మూవ్ చేస్తున్నాను. దీనికి 2 టేబుల్ స్పూన్స్ వే ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీని లింక్ మీకు కావాలి అంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే ఒక రైప్ బనానా ఫుల్ మొత్తం వేస్తున్నాను. డేట్స్ అండ్ బనానా స్వీట్నెస్ దీనికి సరిపోతుందండి. మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కనుక 1 టీ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అవి బ్లెండ్ అవుతూ ఉండగా మనము రాగి మిక్స్ రెడీ చేసుకుందాం. చూపించినట్టుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి వాటర్ని బాగా బాయిల్ చేసుకుంటాను. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లవర్ యాడ్ చేసి ఆ ఫ్లవర్కి కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో రాగి ఫ్లవర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటాను. మనం ఎలా కలుపుకోవాలి అంటే దాంట్లో అసలు ఏమీ ఉండకూడదు. నేను ఇలా చూపించినట్టుగా కొంచెం ఓపికతోటి బాగా మిక్స్ చేసుకోవాలి, లమ్స్ ఏవి లేకుండా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ వాటర్ని, రాగి వాటర్ని ఇప్పుడు మనం ఆల్రెడీ మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకుందాం. అండ్ ఇంకా రాగి బెనిఫిట్స్ గురించి చెప్పనే అవసరం లేదండి. కాల్షియంలో చాలా రిచ్ ఈ రాగి మిల్లెట్. సో నాన్ డైరీ యూజర్స్ ఎవరైనా ఉంటే కనుక, కాల్షియంలో ఉంటే కనుక మీరు రాగి కంపల్సరీ యూజ్ చేయండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ. మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇలా చూపించిన విధంగా రాగి మిక్స్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మన నట్స్ అండ్ సీడ్స్ మంచిగా బ్లెండ్ అవుతూ ఉన్నాయి. ఇవి స్మూత్ పేస్ట్ బ్లెండ్ అయిన తర్వాత మన రాగి మిక్స్ కూల్ అయ్యి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే మనం ఈ జార్లోకి యాడ్ చేసుకోవాలి అండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. జాగ్రత్త అండో, వేడి మిక్స్ యాడ్ చేస్తే కనుక జార్ పగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాగి మిక్స్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే యాడ్ చేసుకోండి. టడా! మన సింపుల్ అండ్ హెల్తీ రాగి స్మూతీ రెసిపీ రెడీ అయిపోయిందండి. జార్ నుంచి ఇక గ్లాసెస్లోకి వేసుకొని సర్వ్ చేసేయడమే. నేను దీనికి ఫ్లాక్స్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసి టాపింగ్గా యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ కావాలంటే కూడా వాడుకోవచ్చు. యమ్మీ స్మూతీ రెడీ అయిపోయింది అండి. కిడ్స్ కూడా కాదనలేరు. సో మన హెల్తీ అండ్ సింపుల్ స్మూతీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.